శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కల్క్యావతారా కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా.
నడిపే దైవం నీవని తెలిసి నడచి వచ్చితిమి నీదరికి. నడిపే దైవం నీవని తెలిసి నడచి వచ్చితిమి నీదరికి. ముక్తి మంటపమే మోక్ష సదనమని నమ్మి చేరితిమి నీదరికి. ముక్తి మంటపమే మోక్ష సదనమని నమ్మి చేరితిమి నీదరికి. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. ఈశ్వరుడైన పరమేశ్వరుడైన సర్వము నీవే అందరికీ. ఈశ్వరుడైన పరమేశ్వరుడైన సర్వము నీవే అందరికీ. అంతట నీవే ఉన్నావన్నది విశ్వరూపమున చూపితివి. అంతట నీవే ఉన్నావన్నది విశ్వరూపమున చూపితివి. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. ఆవిర్భావము కలుగగ చేసి ఆనందములో ముంచితివి. ఆవిర్భావము కలుగగ చేసి ఆనందములో ముంచితివి. ఏమి బంధమో ఎంత భాగ్యమో ఏమని చెప్పేది అందరికీ. ఏమి బంధమో ఎంత భాగ్యమో ఏమని చెప్పేది అందరికీ. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. చింతనతో బ్రతికే మాకు సద్గురు దైవమై దొరికితివి. పాప చింతనతో బ్రతికే మాకు సద్గురు దైవమై దొరికితివి. పరమమూర్ఖులను చిరునవ్వులతో శాంత చిత్తులుగా మార్చితివి. పరమమూర్ఖులను చిరునవ్వులతో శాంత చిత్తులుగా మార్చితివి. కైకావతార కరుణామయ దీన జనుల బ్రోవ దిగి వచ్చినావా. 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 जय बोलो श्री अम्मा भगवान की जय. जय बोलो श्री कल की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి
కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్యామా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. ఎం సుశీల గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో వారి కుటుంబంలో బాంధవ్యాలు సరి అవ్వాలని, అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తాము. గాంధాలికా గారు లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్పై కోమాలో ఉన్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను పూర్తిగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. విశాఖపట్నంకి చెందిన నమశివాయ గారు కుడికాలికి వెరికోవిన్స్తో బాధపడుతున్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకి పూర్తిగా తగ్గిపోవాలని ప్రార్థన చేస్తాము. అనీస్ జీకి జేఈఈ మెయిన్స్ పరీక్షలలో శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మంచి ర్యాంకు రావాలని ప్రార్థన చేస్తాము. లతా నాయర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము.
परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो వైదీశ్వర శ్రీ కల్కి అమ్మ భగవానికి జై. ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మ భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. నా పేరు ఉమా. భగవద్ ధర్మంలోకి నేను 2003 సంవత్సరంలో వచ్చాను. మొదటగా నా భర్త 94 నుంచి భగవద్ ధర్మంలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ కూడా నామజపం చేస్తూ ఉండేవారు. ఏంది ఇలా నామజపం చేస్తున్నారు, ఏంటి, ఎవరు, ఏ దేవుడు, ఏంటి అనేది నేను అడుగుతూ ఉండేదాన్ని. భూమి మీదకి వచ్చి ఉన్నారమ్మా, ఆ నామజపం చేసుకుంటే మన సమస్యలు తీరితే ఆరోగ్యంగాను మానసికంగాను శారీరకంగా కూడా మనకి ఎంతో అద్భుతాలు ఇచ్చేస్తారు భగవాను. అందుచేత మనం భగవన్ నామం చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ముక్తినిచ్చి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారు అని చెప్పి మా వారు చెప్తూ ఉండేవారు. నేను 2003 సంవత్సరంలో కాదు, ఆయన ఆరోగ్యపరంలో నిజంగా దేవుడు నిజమైతే రియల్గా ఆయనకి జరిగినటువంటి మిరాకిల్ ఏదైనా జరిగితే నేను సరెండర్ అయిపోయి నేను క్లాసులకు అటెండ్ అయ్యి నేను సేవ చేసుకుంటానని చెప్పి అమ్మ భగవాన్ చెప్పి ఉన్నాను. అలాగే నేను క్లాసులో అటెండ్ అయిన తర్వాత నాకు అద్భుతాలు జరిగినాయి. నా భర్తలో చెడు అలవాటు ఉన్నటువంటి సిగరెట్లు మాన్పించారు. ఆరోగ్యం పరంగా, మానసికంగా, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. ఈ లోపల మాకు 18 సంవత్సరాలకి మా బాబు పుట్టాడు. అద్భుతమైనటువంటి అనుగ్రహంతో మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టిన తర్వాత కూడా నేను చాలా హ్యాపీగా ఉంటూ నెమ్మదిగా సేవల్లోనూ టీచింగ్ ద్వారా నా లైఫ్ మేము మార్చుకోగలుగుతున్నాం. ఎప్పుడు జీవితాంతము మేము కొనుమూపురు ఉన్నంత వరకు అమ్మా భగవాన్ పాదాలు విడవము. మేము ఇదే ప్రణామం చెప్పుకుంటున్నాము. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్.
కృతజ్ఞతలు అమ్మా భగవాన్. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్లోకి వెళ్దాము. సఫరింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ థింకింగ్. దుఃఖం ఆలోచించటం వల్ల పుడుతుంది. ఈరోజు ఈ నిగూఢమైన సత్యాన్ని మనము శ్రీ అమ్మ భగవాన్ దగ్గర నుంచి తెలుసుకోబోతున్నాము. ఈ టీచింగ్ మనకి మన అంతరంగ ప్రపంచము ఎలాగా ఆకారం దాల్చుతుంది అన్నది మనకి బోధిస్తూ ఉంటుంది. దానివల్ల బయట ప్రపంచంలో మనం ఎలా జీవిస్తాము అన్నది తెలుస్తూ ఉంటుంది. ఈ టీచింగ్ యొక్క సారాంశాన్ని, ఈ జీవితంలో మనము దీన్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు అన్న విషయాన్ని, దుఃఖాన్ని ఎలా అధిగమించవచ్చు అన్నదాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ముందుగా మనము దుఃఖం అంటే ఏంటి అన్నది తెలుసుకుందాము. దుఃఖం అనేది ఒక నొప్పి కాదు, ఒక బాధ కాదు. దుఃఖం అనేది మానసికమైంది. నొప్పి లేదా బాధ అన్నది శారీరకమైనది, భౌతికమైనది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ దుఃఖం కలుగుతుంది. అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత మనసులో ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దానివల్ల మనము చాలా బాధకి గురి అవుతూ ఉంటాము. ఆలోచనల వల్ల వచ్చే బాధని మనము దుఃఖము అని చెప్తూ ఉంటాము. సో మనము మన ధర్మంలో దుఃఖము వేరని, నొప్పి లేదా బాధ వేరన్నది మనం ఇక్కడ తెలియచేస్తూ ఉంటాము. ఇప్పుడు మీకు బాధ కలుగుతుంది. శ్రీ అమ్మ భగవాన్ ఇక్కడ మనకి టీచింగ్లో ఏం చెప్తున్నారంటే, బయట జరిగే సంఘటనలు, సందర్భాలు మీకు దుఃఖాన్ని కలిగించవు. ఆ సంఘటన, ఆ సందర్భము జరిగిన తర్వాత మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు దుఃఖాన్ని మీ లోపల కలుగజేస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. మీకు అకస్మాత్తుగా మీ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది, మీ ఉద్యోగము తీసేశారు, రేపటి నుంచి మీరు ఆఫీస్కి రావక్కర్లేదు అని. ఉద్యోగం పోవటం అనేది ఒక తటస్థమైన సంఘటన. దాంట్లో పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. ఒక సంఘటన అట్లాగా జరిగింది. ఈ ఉద్యోగం పోవడము అన్నది మీకు తెలిసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మనసులో ఒక కథ తయారవుతుంది. ఈ కథ ఏదైతే లోపల జరుగుతూ ఉంటుందో దాన్ని మనము దుఃఖము అని చెప్తాము. మనసు లోపల కథకి ఎన్నో వృత్తాంతాలు ఉండొచ్చు. అంటే ఎన్నో రకాల కథా వస్తువుల్ని మీకు తయారు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీ లోపల మొదటి ఆలోచన కలగచ్చు, ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేను నా భార్యకి ఏమని చెప్పాలి. భార్య వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పేస్తుంది, వాళ్ళకి చెల్లికి చెప్పేస్తుంది, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి చెప్పేస్తుంది. నా భార్య ఏది కూడా దాచుకోవడం తెలియదు, అన్నీ ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటుంది. అప్పుడు నేను అందరి మధ్యలో ఎలా తలెత్తుకోగలను? నా పరువు పోతుంది కదా. ఉద్యోగం పోయింది అంటే అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు. నెల నెల నేను ఇంటికి, కారుకి, బైక్కి ఈఎంఐలు ఎలా కట్టను? లోన్ తీసుకున్నాము ఇల్లు కొనుక్కునేదానికి, ఆ గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ కట్టాలి, దాన్ని ఎట్లాగా నేను పే చేయాలి? ఇప్పటికే ఇన్ని లోన్స్ ఉన్నాయని నా భార్య నన్ను తక్కువగా చూస్తుంది, ఇంకా నేను చాలా చీప్గా అయిపోతాను. ఇవన్నీ ఏంటి? మీ కథకి కథా వస్తువులు. దీని చుట్టూ మీరు కథలు అల్లుతూ ఉంటారు. ఏదైతే మీరు ఒక కారణం చెప్తూ ఉన్నారో అది కథ అల్లేదానికి ఆరంభం అవుతూ ఉంటుంది. దాన్ని మనము దుఃఖము అని చెప్తాము. ఇదంతా మీరు ఉద్యోగం పోయింది అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత జరిగిన ఆలోచన ఒరవడిని మీరు ఒక పేపర్ మీద రాశారనుకోండి, ఒక 2 పేజీల కథ తయారవుతుంది. ఏదైతే మీరు రాస్తున్నారో అది మీ యొక్క దుఃఖము. శ్రీ భగవాన్ ఇక్కడ ఇదే చెప్తూ ఉన్నారు. దుఃఖం ఆలోచించటం వల్ల పుడుతుంది. దుఃఖము ఆలోచన వల్ల కాదు, ఆలోచించటం వల్ల దుఃఖం అనేది పుడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ మనసు ఉంది. ఈ మనసు యొక్క స్వభావం ఏమిటంటే ఇది నిరంతరము ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన. అట్లాగా గతంలో
జరిగిన జ్ఞాపకాలన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉండాలి అని అది ఒక కల్పనని లేదా ఒక పగటి కలని తయారు చేస్తూ ఉంటుంది. ఇది నిరంతరము మీ లోపల జరుగుతూ ఉంటుంది. దీనికి ఆది అంతం అనేది ఉండదు. ఆలోచన ఎప్పుడు ఆరంభమవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాను. ఆ ప్రవాహమే దుఃఖము. ఈ ఆలోచించటము వల్ల మీరు దుఃఖపడుతూ ఉన్నారు. చాలా తక్కువ సమయం మటుకే మీరు వాస్తవంలో ఉంటారు. మిగిలిన సమయం అంతా వాస్తవం నుంచి వేరుపడి మీరు ఒక ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. అది మీకు దుఃఖానికి కారణమవుతూ ఉంటుంది. అక్కడ ఎన్నో కథలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క కథని మీరు దుఃఖము అని చెప్పుకుంటూ ఉంటారు. సో మనసు అనేది నిరంతరము ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ కనెక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకి కనెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఆ కనెక్షన్ ఇవ్వటంనే దుఃఖము అని చెప్తున్నాం. ఒకవేళ ఈ కనెక్షన్ లేదు అనుకోండి, ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి సంబంధం లేదు అనుకోండి, అప్పుడు ఇది నా ఆలోచన అని మీరు చెప్పలేరు. ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయింది, అంతే. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ముక్తుడవుతూ ఉంటాడో అప్పుడు వారికి ఆలోచనలు రావటము వెళ్ళటము అనేది సాధ్యమవుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటారు. ఈ ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయింది అని చూస్తూ ఉంటారు. ఒక ఆలోచన ఇంకొక ఆలోచనతో కనెక్ట్ అవ్వదు. అంతేకాకుండా అది గతం యొక్క జ్ఞాపకాలను కూడా గుర్తుకు తీసుకురాదు. సో ముక్తి పొందిన వ్యక్తి ఇలాంటి ఒక స్థితిలో ఉంటారు. ఈరోజు ఇక్కడ సత్సంగంలో ఉన్న చాలామందికి దుఃఖం లేని స్థితి అనేది కలుగుతుంది. అంటే దుఃఖము కలుగుతుంది, అది ఆగిపోతుంది, మళ్ళీ అది తిరిగి రావటం లేదు. సంఘటన జ్ఞాపకం వచ్చినప్పటికీ అది లోపల ఆలోచించడాన్ని కలిగించటం లేదు. సో ఇక్కడ రెండు విషయాలు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆలోచన వేరు, ఆలోచించటము వేరు. థాట్ అండ్ థింకింగ్, ఈ రెండు వేరు వేరు విషయాలు. ముక్తుడు కానప్పుడు ఆలోచన కలిగి ఆలోచించటం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. సో దుఃఖం నుంచి ఎలా బయటికి రావాలి? ముక్తుడైతే సహజంగా జరుగుతుంది. కానప్పుడు ఈ దుఃఖం నుంచి ఎలా బయటికి రావాలి? మొదటి స్టెప్ ఏంటంటే మనము బాధపడుతున్నాము అని గుర్తించటము, దుఃఖపడుతూ ఉన్నాము అని గుర్తించటము. ఇది మీ లోపల ఒక మేలుకొల్పు లాంటిది. మిమ్మల్ని పడుకొని ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, మిమ్మల్ని లేపుతున్నాము, మీరు చూస్తున్నారు, దుఃఖములో మీరు ఉన్నారు అని. ఇది కాన్షియస్ అవ్వడం అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే కాన్షియస్ అవుతారో వెంటనే మీకు అవేర్నెస్ కూడా కలుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు దుఃఖపడుతున్నాము, ఒక చిన్న సంఘటనే జరిగింది, కానీ ఆలోచించటము మన లోపల దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఆ సందర్భంలో లోపల వచ్చే ఆలోచనల్ని ఎటువంటి తీర్పునివ్వకుండా గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే మనకు ఒక సాధన చెప్తూ వచ్చున్నారు. మీరు ఒక మూడో వ్యక్తిని ఊహించుకోండి. లోపల జరుగుతున్న ఆలోచనల్ని మూడో వ్యక్తిలాగా చూస్తూ ఉండండి అని ఒక సాధనని శ్రీ భగవాన్ చాలా సంవత్సరాల ముందు ఇచ్చున్నారు. అంటే విట్నెస్ చేస్తూ ఉండటం, ఆలోచనని గమనిస్తూ ఉండటము. అక్కడ ఇది మంచి, ఇది చెడు అన్న ఆలోచన లేదు, కేవలము ఆలోచించటమే. సో విట్నెస్ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతూ ఉన్నప్పుడు దుఃఖం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎలాగైతే ఆకాశంలో మేఘాలు వెళ్తూ ఉంటాయి, ఆ మేఘాలను చూస్తూ ఉంటారు, ఆ మేఘం వెళ్ళిపోతుంది లేదా అది కరిగిపోతుంది. అట్లాగా ఆలోచనలు గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు మన లోపల కరిగిపోతూ ఉంటాయి. మీరు ఆ విశాలమైన ఆకాశం లాంటి వాళ్ళు. ఆ ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, దాన్ని గమనిస్తున్నారు, మేఘాలు కరిగిపోతున్నాయి. ఇది మీకు సాధ్యం అవ్వలేదు అనుకోండి, ఒక మూడో వ్యక్తిలాగా జరుగుతున్న దాన్ని గమనించడం సాధ్యం అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏదైనా ఒక ధ్యానం చేయాలి. అది ప్రాణాయామం అవ్వచ్చు, ప్రాణక్రియ అవ్వచ్చు, కుండలిని ధ్యానం అవ్వచ్చు, ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏదైనా ఒక ధ్యానం చేసినట్లయితే మీ యొక్క శ్వాస వేగము తగ్గుతుంది.
ఊపిరి తీసుకొని వదలటం అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మీరు మీకు వచ్చే ఆలోచనల్ని గమనిస్తూ ఉంటారు. ఆ ఆలోచనల్ని గమనించటం వల్ల ఈ ఆలోచించటం అనేది ఆరంభం అవ్వకుండా మీరు అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. సో ఇదొక మార్గము, ఇది ధ్యాన మార్గము. మరొకటి అంగీకరించటము, ఏం జరుగుతున్నా దాన్ని స్వీకరించటము. మనం ఒక కథ చెప్తూ ఉండేవాళ్ళం, అంతా మన మంచికి అని. ఒక రాజు ఒక మంత్రి ఉండేవారు. ఆ మంత్రి ఎప్పుడూ అంతా మన మంచికే అని ఆయన చెప్తూ ఉండేవారు. అదొక రకమైన స్వీకరణ. ఏం జరిగినా అంతా మంచికే జరిగిందండి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద కథ, చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఒకరోజు రాజు తన ఇంట్లో పండ్లు కోస్తూ ఉంటే ఆ కత్తి వేలికి తగిలి చిటికిన వేలి యొక్క కొన తెగిపోయింది. చాలా నొప్పి, బాధ కలుగుతుంది. ఆ సమయంలో మంత్రి వచ్చి చూశాడు. రాధ చాలా బాధగా ఉన్నాడు. ఆ సమయంలో మంత్రి అన్నాడు, అంతా మన మంచికని. రాజుకి చాలా కోపం వచ్చి మంత్రిని చెరసాల్లో వేసేయమని భటులకు ఆజ్ఞాపించారు. మంత్రి అంతా తన మంచికి అని చెప్పి మళ్ళీ వెళ్ళి చెరసాలలో కూర్చున్నాడు. రాజుకి నెలలో ఒకసారి వేటకు వెళ్ళడం, మంత్రిని తీసుకువెళ్ళడం అలవాటు. అట్లానే ఆ రోజు వేటకు వెళ్ళినప్పుడు మంత్రి కూడా లేడు. తాను సైన్యము కొంతమంది వెళ్ళున్నారు. అడవిలో గాలి దుమారం వచ్చింది. ఆ సమయంలో రాజు తోవ తప్పి వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. సైన్యం నుంచి వేరే వెళ్ళిపోయాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు. అక్కడున్న కోయవాళ్ళు రాజుని పట్టారు. ఆ రోజు పౌర్ణమి, రాజుని బలి ఇవ్వాలని అనుకున్నారు. ఆ రాజుని పూర్తిగా పరిశీలించి అప్పుడున్న కోయదారు అన్నాడు, ఇది మనము బలి ఇవ్వలేము అని రాజుని చూస్తూ చెప్పాడు. ఎందుకంటే వేళ్ళు లేదు, అమ్మవారికి ఇవ్వలేము అని చెప్పి విడిచిపెట్టేస్తారు. రాజు అతి కష్టం మీద తన రాజ్యానికి వస్తాడు. మరుసటి రోజు మంత్రిని పిలిపిస్తాడు. నువ్వు చెప్పింది సరైందే, నా వేలు తెగిపోవడం వల్ల నేను ఈరోజు ప్రాణాలతో బతుకున్నాను అని రాజు మంత్రితో అని క్షమించమని అంటాడు. అయితే మంత్రి అంతా మన మంచికే అంటాడు. రాజుకి ఆశ్చర్యం వస్తుంది. మంచి నాకు జరిగింది కదా, నీకేం మంచి జరిగింది అని. నువ్వు జైల్లో ఉన్నావు కదా అంటాడు. మంత్రి అంటాడు, నేను కారాగారంలో ఉండటం వల్ల మీతో రాలేకపోయాను. మీతో వచ్చి ఉంటే నా శరీరంలో అన్ని అంగాలు కరెక్ట్గా ఉన్నాయి, నన్ను బలి ఇచ్చి ఉండేవారు. నేను కారాగారంలో ఉండడం కూడా మంచికే అని చెప్తాడు. ఇట్లాగా ప్రతిదీ జరుగుతున్న దాన్ని స్వీకరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అంతరంగంలో మీకు ఈ ఆలోచించటము అనేది కలగదు. అది మీకు దుఃఖాన్ని కలిగించదు. అంగీకరించడానికి కొంత విజ్ఞత కూడా కావాలి. ఎప్పుడు అంగీకరించవచ్చు, ఎప్పుడు అంగీకరించకూడదు అన్నది మీకు తెలిసిన రోజున మీకు ఈ అంతరంగ సంఘర్షణ, దుఃఖము అనేది కలగకుండా ఉంటుంది. ఈ విషయం గురించి మరొకసారి ఎప్పుడైనా మనం మాట్లాడతాము. ఇంకొక సాధన కృతజ్ఞత కలిగి ఉండటము. కృతజ్ఞతని మనం వ్యక్తం చేస్తూ ఉంటే అప్పుడు కూడా అంతరంగంలో ఆలోచించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ కృతజ్ఞత అంటే మనం ఇతరుల నుంచి పొందిన సహాయాన్ని గుర్తించటము, వారికి మన కృతజ్ఞతని వ్యక్తం చేయడము. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో నెగిటివ్గా ఉన్నదంతా కూడా పాజిటివ్గా మారిపోతూ ఉంటుంది. ఏదైతే ఈరోజు చెడుగా చూస్తున్నామో, తప్పుగా చూస్తున్నామో అదంతా కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన లాభం ఏమిటంటే కృతజ్ఞత ఉంటూ ఉన్నప్పుడు మీరు వర్తమానంలో ఉంటారు. మీకు మనసు గతంలోకి లేదా భవిష్యత్తులోకి తీసుకువెళ్ళకుండా ఉండేదానికి ఇది మీకు సహాయం చేస్తూ ఉంటుంది. మన ధర్మం ఇప్పుడు వెళ్తున్న మార్గము, వేగము గమనిస్తున్నట్లయితే దుఃఖం లేని స్థితి మీకు అతి తొందరగా లభించబోతుందని అర్థమవుతుంది. రాబోయే స్వర్ణయుగ ప్రోగ్రాంలో మీ లోపల దుఃఖ స్థాయిని తగ్గించడము, ఆనందాన్ని పెంపొందించడము అనేది చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు అవలోకనం చేస్తారు. నిన్న జరిగిన ఏదైనా సంఘటన మీ లోపల ఎలాగా ఆలోచించటము అనేది కలిగించింది అన్నది మీరు గమనించాలి.
ఈ సమయంలో మనము సోమ గురించి ప్రార్థన చేస్తాము. ఒక కప్పు వాటర్ని శ్రీమూర్తి దగ్గర పెట్టుకొని ఇది సోమగా మారాలని ప్రార్థన చేస్తారు. మీరు ఏదైతే సంఘటనని గుర్తించున్నారో, దుఃఖాన్ని కలుగుతుంది, ఆలోచించటము మీ లోపల జరుగుతుందని గుర్తించున్నారో, దాని నుంచి మిమ్మల్ని ఈ క్షణమే విడుదల చేయమని ప్రార్థన చేస్తారు. అదేదైనా అవ్వచ్చు. ఏ సంఘటనైనా మీకు లోపల ఆలోచించడాన్ని ప్రేరేపిస్తుంది అంటే ఆ వ్యక్తి లేదా ఆ సంఘటన వెనకాతలు ఉన్న ఆ ఆలోచించడం అనే దాని నుంచి మిమ్మల్ని విడుదల చేయమని ప్రార్థన చేస్తారు. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. ఇప్పుడు కొంచెం సోమాన్ని సేవిస్తారు. పాదకుల్ని కానీ శ్రీమూర్తులు అమ్మా భగవాన్ కానీ స్పర్శిస్తూ దీక్షని స్వీకరిస్తారు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో పరంజ్యోతిని ఆవాహనం చేస్తారు. మీ లోపల ఆనందాన్ని కలిగించమని ప్రార్థన చేస్తారు. శ్రీ పరంజ్యోతి మీ లోపలికి ఒక డివైన్ బీయింగ్ చైతన్యాన్ని డౌన్లోడ్ చేస్తారు. ॐ श्रीं सर्वदेव परं करुण
परं ज्योत्यै नमः। ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः। ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः। महेश्वरि पार्वती शङ्करि शरणं 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 मां। काळि महेश्वरि पार्वती शङ्करि शरणं 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 मां। శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జయ బల మహిమా ప్రదర్శి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. దీక్షా దర్శన్కి వచ్చే భక్తులందరూ కూడా మీ రిజిస్ట్రేషన్స్ అన్నీ పూర్తి అయిపోయి ఆ డీటెయిల్స్ అన్నీ మీ కోఆర్డినేటర్స్కి అందించి ఉండాలి. ఈ పాటికి లిస్టులు రెడీ అయిపోయినట్లయితే నాకు ఇచ్చేయాలి. చాలామంది రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకెవరైనా మిగిలిపోయినట్లయితే ఆ లిస్టులు కూడా ఇచ్చేసేయాలి. 22 డిన్నర్, 23 బ్రేక్ఫాస్ట్, లంచ్కి, ఫుడ్కి కూపన్స్ కూడా మీరు ఇక్కడే పే చేసేసి మీ ఏరియా కోఆర్డినేటర్స్కి మీరు అందచేయాల్సి ఉంటుంది. సో టోకన్స్ కానీ దర్శన్ కార్డ్స్, ప్రత్యేకమైన శ్రీమూర్తి అవన్నీ కూడా మీరు ఏరియా ఇన్ఛార్జెస్ దగ్గరే నియమంలో కలెక్ట్ చేసుకోవాలి. ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు మీ కోఆర్డినేటర్స్ని
సంప్రదించండి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కె వర్షిత్ రెడ్డి గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ ఎం మహేందర్ గారు, డాక్టర్ రమాదేవి గారు, దర్శ్ గారు, కె జోష్నా గారు, వంశీ గారు, న్యూ బార్న్ బేబీ, కె వర్షిత్ రెడ్డి గారు, లతా నాయర్ గారు, సిహెచ్ మధు సౌమ్య గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.